టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెలంగాణ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మలక్పేట్ యాకత్పుర నియోజకవర్గాల నేతలు నిరసన దీక్ష చేపట్టారు. మలక్పేట నేతలు దిల్సుఖ్ నగర్లోని యాకత్పుర నేతలు సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అవినీతి పరుడు కేసీఆర్, అవినీతి పరుడు కేసీఆర్, అవినీతి పరుడు కేసీఆర్. సభ్యుడు జోడో యాత్రలో మహిళలకు భద్రత లేదని వ్యాఖ్యానించినందుకు కేంద్ర ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. జోడో యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడింది నిజంగా కూడా ఈ దేశంలో భద్రత లేదు. ఈవెన్ మహిళలకు ఉత్తరప్రదేశ్లో ఎంతోమంది ఎస్సీ మహిళలను అక్కడున్న ఎమ్మెల్యేలు రేప్ చేస్తే పట్టించుకోలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఉత్తరప్రదేశ్లోనే కాదు, అటు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఏ మహిళలకు రక్షణ ఉందని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రాహుల్ గాంధీ గారు చేసే వ్యాఖ్యల్లో తప్పేముందని సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అడగదలుచుకున్నా. ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు, ఈ దేశంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఈ దేశ రాజకీయ క్రీడలో ఆడుతున్న ఒక నాటకం. వాళ్ళకి ఎంతసేపటికి మతాల మధ్యన చిచ్చు పెట్టి కేవలము ఒక రాజ్యాకాంక్షతోటి ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను ఏ రకంగా మనం బీజేపీ కైవసం చేసుకునే ఆలోచన తప్ప మరి ఈ యొక్క మహిళలను కాపాడాలని కానీ, అదే లఖింపూర్లో జరిగిన సంఘటనకు మరి అమిత్ షా ఎందుకో రాజీనామా చేయలేదు, నరేంద్ర మోడీ ఎందుకో మరి దాని మీద స్పందించలేదు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం మహిళలకు రక్షణ లేదన్నందుకు మాత్రం స్పందించి నోటీసులు ఇవ్వడము, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇదొక్కటే కాదు, ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ కానీ, ఏసీబీ కానీ, యాంటీ కరప్షన్ కానీ తోలి మమ్మల్ని ప్రశ్నించేటోడే ఉండొద్దు ఈ దేశంలో అనే ఒక నియంతృత్వ ధోరణిలో ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది ఈ దురాక్రమణకు, ఈ యొక్క ఆలోచనకు ఎవరినైతే అడిగితే వాళ్ళ మీద ఈడీ నోటీసులు పంపడం, తద్వారా విచారణ పేరుతోని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, ఈ యొక్క ప్రధానమంత్రి అమిత్ షా చేస్తున్న కుట్రకు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఆపోజిషన్ అండ్ పొజిషన్, అప్పుడే ద డెమోక్రసీ విల్ బి కంటిన్యూ. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష